నేను లింగన్న గారి మల్లప్ప, కొత్తపల్లి గ్రామము, పాపన్నపేట మండలము, మెదక్ జిల్లా. మా యొక్క నియోజకవర్గం మెదక్. మా శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్రావు గారు, మా పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందనరావు గారు. 1995లో సర్పంచ్గా గెలవడం జరిగింది ఇక్కడ గ్రామానికి. దివంగత కర్ణం రామచంద్రరావు గారు మా గురువు గారు, రాజకీయ గురువు గారు. తెలుగుదేశం పార్టీలో మొదట ప్రవేశం చేసి ఒకసారి సర్పంచ్గా గెలిచిన తర్వాత అనుకోని పరిస్థితుల్లో మంత్రి గారితో విభేదించి 2001లో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కర్ణం రామచంద్రరావు గారు ఆయనతో విభేదించి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మేమంతా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులం. గత 15 సంవత్సరాలుగా నేను, అంటే 20 సంవత్సరాలు, సుమారు 20 సంవత్సరాలు మెదక్ జిల్లా పంచాయతీరాజ్ సెల్ కన్వీనర్గా పనిచేయడం జరిగింది. మాకు నాగబండి సత్యనారాయణ గారు చైర్మన్ స్టేట్లో. మరి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు, డిఎస్ శ్రీనివాస్ గారు నన్ను ఆదరించి మా మిసెస్కు, మా భార్యకు మండల ప్రెసిడెంట్గా అవకాశం ఇవ్వడం జరిగింది. ప్రేమలత గారు, మా భార్య ప్రేమలత గారు 2001 నుండి 2006 సంవత్సరం వరకు ఈ పాపన్నపేట మండల పరిషత్ అధ్యక్షురాలుగా పనిచేయడం జరిగింది. నేను 1995 నుండి 2006 వరకు గ్రామ సర్పంచ్గా చేయడం జరిగింది. నేను రాజకీయ ప్రస్థానం తెలుగుదేశం పార్టీతో మొదలైంది. 2001 నుండి రాజశేఖర రెడ్డి అభిమానిగా వివిధ పదవులు, అంటే పార్టీలో పంచాయతీరాజ్ సెల్ కన్వీనరు, అలాగే సర్పంచ్గా, గ్రామానికి సర్పంచ్గా, మా భార్య మండల ప్రెసిడెంట్గా, మళ్ళీ తిరిగి 2001లో నేను 2006లో జిల్లా పరిషత్ సభ్యునిగా కూడా ఎన్నిక కావడం జరిగింది రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో. గతంలో నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంఏ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ స్టూడెంట్ నేను. అయితే గతంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా తెలుగుదేశం పార్టీ హవా నడుస్తున్నటువంటి పరిస్థితులు. 1983 నుండి కూడా ఎన్టీ రామారావు గారు వచ్చి, తర్వాత మధ్యలో ఒకసారి మాత్రమే కాంగ్రెస్ పార్టీ రావడం జరిగింది. తర్వాత మా పక్క ఇల్లటువంటి కర్ణం రామచంద్రరావు దివంగత మంత్రి గారికి నేను అనుచరుడిగా ఉండి, ప్రధాన అనుచరుగా, అట్లనే ఆయన ప్రోద్బలంతో ఈ గ్రామానికి సర్పంచ్గా చేయడం జరిగింది. తర్వాత రెండో పీరియడ్లో మాత్రం నేను ఆయనతో విభేదించి 2001లో కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది. 2001 నుండి 2020 సంవత్సరం వరకు కూడా నేను కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా లోకల్గా గ్రూపులు ఏర్పడి నేను మరి మాజీ శాసనసభ్యులు శశిధర్రెడ్డి గారు, పట్లోడు శశిధర్రెడ్డి ఇద్దరం కూడా ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నాం, క్లాస్మేట్లం. కాబట్టి ఆయన ప్రోద్బలంతో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. తర్వాత 2020లో మేమిద్దరం కూడా 1 సంవత్సరం పాటు బీజేపీలో చేరడం జరిగింది, ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వ లోపం దాంతో. తర్వాత మళ్ళీ మరి గర్వాపసన్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి గత 10 సంవత్సరాల నుండి జరుగుతున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వ అన్యాయాలను ఎదుర్కోవడం, మళ్ళీ మేమంతా ఏకమై మళ్ళీ ఈ పార్టీకి పునరుజ్జీవం కల్పించాలని కాంగ్రెస్ పార్టీలో చేరి స్థానిక ఎమ్మెల్యే శాసనసభ ఎన్నికల్లో మా గ్రామం నుండి అత్యధిక మెజార్టీ ఇవ్వడం కూడా జరిగింది. అది గతంలో నేను 1991లో డిప్యూటీ జైలర్గా కూడా అంటే సెలక్షన్కి పోవడం జరిగింది. అంటే ప్రయత్నం చేసినాం. అప్పటి పరిస్థితులలో కాంపిటీషన్ ఎక్కువ ఉండే, ఉద్యోగం కొంచెం టెంపరీగా రాలేదు. కాబట్టి ఇక గ్రామస్తులందరూ కూడా నీకు ఉద్యోగం వద్దు, మరి మనమంతా కూడా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం, మీరు రావాలి రాజకీయాల్లో కానీ కర్ణం రామచంద్రరావు వాళ్ళంతా కోరడం వల్ల నేను సర్పంచ్గా రావడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ కేవలం కొంత వ్యక్తిగతంగా వాళ్ళ, అంటే కుల ప్రాతిపదిక కానీ లేకుంటే ఉన్న వాళ్ళకి కానీ ప్రజలను మాత్రం చాలా దోపిడీకి గురి చేశారు. ఎవరికి కూడా ఎక్కడ కూడా అభివృద్ధి అనేది మామూలుగా, అంటే అప్పుడు రోడ్లు అవి చేశారు కానీ అది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్. అది ఇక్కడ ఉన్నటువంటి నాయకుడు ఏం చేస్తారు, స్వార్థపూరిత రాజకీయాలతో పూర్తిగా ప్రజలను పక్కతో పట్టించారు. కాబట్టి వాళ్ళందరం కూడా మనందరం కలిసి ఏకమై ఎట్లయినా కూడా ఈ ప్రభుత్వాన్ని ఓడగొట్టాలనే ఆలోచనతో మేమంతా స్థానిక శాసనసభ్యులైనటువంటి పద్మాదేవేందర్ రెడ్డి గారికి వ్యతిరేకంగా అందరం ఏకమై ఆ పార్టీ నుండి కూడా, టీఆర్ఎస్ నుండి కూడా వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది చాలామంది. వాళ్ళందరూ మేమంతా ఒక సమావేశమై ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి, మనం ఎమ్మెల్యే గారిని
పద్మాదేవేంద్ర గారు ఓడగొట్టాలనే నిర్ణయంతో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానంతో మేమంతా కాంగ్రెస్ పార్టీలో చేరి గెలిపించడం జరిగింది. మాజీ ఎమ్మెల్యే కేవలం అంటే డబ్బు దాహం. మాజీ ఎమ్మెల్యే అటువంటి పద్మాదేవేంద్ర రెడ్డి గారు ముఖ్యంగా వాళ్ళ భర్త అయినటువంటి దేవేంద్ర రెడ్డి గారి అరాచకాలు, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఏడుపాయల దేవస్థానంలో దోపిడీకి గురికావడం, అక్కడ బంగారాన్ని దోపిడీ చేయడం, అక్రమంగా వసూలు చేయడం, ఇవన్నీ కూడా ప్రజలను పక్కన దూరం పెట్టి కేవలం తన స్వార్థం కోసం, తన స్వలాభం కోసమే పనిచేయడం జరిగింది. కాబట్టి ప్రజలను పక్కదోవ ప్రజలను పట్టించుకోలేదు. కాబట్టి మేము వాళ్ళ మీద విరక్తిగా ఉన్నాం. అందుకొరకే మేము ఓడగొట్టాల్సి వచ్చింది. మేమంతా కూడా దాన్ని ఛాలెంజ్గా తీసుకున్నాం. ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలన్నిటి కూడా ప్రజలకు అందరూ కూడా చేరే విధంగా అవగాహన కల్పిస్తూ ప్రతి లబ్ధిదారుని కూడా చేకూరేలా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. గ్రామంలో కాకుండా మండలం లెవెల్లో మొత్తం కూడా పాపనపేట మండలం అత్యధిక జనాభా కలిగినటువంటి మండలం, మెదక్ జిల్లాలోనే పెద్ద మండలం. ఈ మండలాన్ని కూడా ఇప్పటికి కూడా అంటే శాసనసభ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అత్యధిక మెజారిటీ ఇచ్చినటువంటి మండలం. మేమంతా కూడా మా ప్రభుత్వ పథకాలన్నింటినీ కూడా ఒక్కొక్కరికి లబ్ధిదారునికి చేరవేసి మరి వాళ్ళను ఉత్తేజితులను చేసి వాళ్ళందరికీ కూడా కల్పించేట్టు చూస్తున్నాం. ఇప్పుడు గృహజ్యోతి అయింది, బస్సు ఫ్రీ బస్ అయింది. ఒక పెన్షన్లకు మాత్రం కాలేదు, మిగతా 5 సక్రమంగా అయింది. 6 గ్యారంటీలు అంటే ఒకటి విద్యుత్తు, ఉచిత విద్యుత్తు, మళ్ళీ ఒకటి బస్సు ఫ్రీ, గ్యాసు 500 రూపాయలకి గ్యాసు, పెన్షను, వీళ్ళకు రైతులకు రుణమాఫీ. ఎక్కడైతే అవగాహన లేదో అక్కడనే ఈ అపోహ ఉంది. ప్రజలకు అవగాహన ఉన్న దగ్గర 100% సక్సెస్ అయింది. ఎందుకంటే ప్రజలను అవగాహన తీసుకురావాలి. నాయకులు అంటే వాళ్ళు ప్రజలకు వివరించి చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక ఉదాహరణ ఏంటంటే వాళ్ళకు ఫోన్కు లింక్ లేకపోతే కూడా రాలేదు కొన్ని చేయాల. అటువంటి వాళ్ళు యాక్టివేట్ ఉన్నటువంటి నాయకత్వ లోపం. కానీ మిగతా మ్యాక్సిమం మా దగ్గర మాత్రం 90% సక్సెస్ అయింది. ప్రజాపాలనలో ముఖ్యంగా ఓన్లీ పెన్షన్స్ ప్లస్ ఇందిరమ్మ ఇండ్ల మీద, ఈ రెండింటి మీద అత్యధిక దరఖాస్తులు వచ్చినాయి. తాజా సర్పంచ్ అంటే గతంలో నా మీదనే గెలవడం జరిగింది. కేవలం 20 ఓట్లతోటి అధికార దాహంతో అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు, అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే పద్మాదేవేంద్ర రెడ్డి గారు ఉన్న కలెక్టర్కు ఫోన్ చేసి రీకౌంటింగ్ చేయకుండా చేసి కొమ్మరి జగన్నాథం గెలిచినట్టుగా సర్టిఫికేట్ ఇచ్చి చేయడం జరిగింది కేవలం 26 ఓట్లతో. అయినా కూడా మేమేమి మాత్రం వెనుకపోకుండా మా పార్టీని కాపాడుకుంటూ మా ప్రజలను కాపాడుకుంటూ వస్తూ ఉన్నాం. పూర్తిగా గ్రామంలో అంతా అంటే అభివృద్ధికి చేయకుండా వాళ్ళ సొంత లాభం కోసము భూములు అవి ఇవి చేసుకుంటే వాళ్ళ ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. ఆయన అంటే 50% క్రాస్ కాలే, కేవలము ఆయన స్వార్థం కోసం. ఆయన ఒక బిజినెస్ మ్యాన్, మాజీ సర్పంచ్ ఒక బిజినెస్ మ్యాన్. ఆయన బిజినెస్ కోసం కొన్ని చేయడం జరిగింది. కొంత మాత్రం అభివృద్ధి దేశంలో అంటే రాష్ట్రంలో జరిగినట్టుగా ఇక్కడ జరిగింది. ఇక్కడ కూడా ఎక్కువ అంటే ఛాలెంజ్గా తీసుకొని చేయలే. కొంచెం ప్రజలు ఓట్లు వేసినా కూడా అధికారులు వాళ్ళంతా కుమ్ముక్కై చేసినటువంటి కక్షలో మేము తిరుక్కున్నామని అనుకున్నాం అంతే. కుంటుపడడం అనేది అవాస్తవం. ఎందుకంటే ప్రజలకు అందుబాటులో సెక్రటరీ గారు ఉన్నారు. కొన్ని గ్రామాల్లో సెక్రటరీ గారు లేకుంటే ప్రత్యేక అధికారి గారు అందుబాటులో లేని దగ్గర జరుగుతున్నాయి. కానీ మా దగ్గర మాత్రం కార్యదర్శి గారు కానీ మన ఎంపీడీఓ గారు కానీ అందుబాటులో ఉంటూ ప్రజలకు అవసరాలు ఎప్పటికప్పుడు తీరుస్తూ ఉన్నారు. మా దగ్గర అయితే 90% సక్సెస్ ఉంది. స్పెషల్ ఆఫీసర్ ఎంపీడీఓ గారు ఇప్పుడు ఉన్నటువంటి మాకు కొత్తగా వచ్చినట్టు మళ్ళీ ఆయన అధికారి, గ్రామ సెక్రటరీ గారు సంతోష్ గారు బాగానే రోజు పొద్దున్నే 6 గంటలకే వచ్చేసి గ్రామంలో అన్నీ చూస్తాడు, పారిశుద్ధ్యం చూస్తాడు, ఫస్ట్ డ్రింకింగ్ వాటర్ చూస్తాడు, అన్ని చెదారం తీసేయించి మళ్ళీ అవసరం ఉన్న చోట్ల క్లీనింగ్ చేయడం కూడా జరుగుతుంది. ఏం లేదు, గ్రామ పంచాయతీలో ఆల్రెడీ ఇది దివంగత మాజీ మంత్రి కర్ణం రామచంద్రరావు గ్రామం. మేము ఆయన అనుచరు ఉన్నప్పుడే రోడ్లు అవన్నీ వేసుకోవడం జరిగింది. కొంచెం సీసీ రోడ్లు మిగిలిపోయినాయి కొత్త కాలనీలో. అవి కూడా ఈ పీరియడ్లో చేస్తామని నమ్మకం ఉంది. మాకు ఎలాంటి ఇబ్బందులు ఏం లేవు, వేరే ఇబ్బందులు ఏం లేవు. గ్రామ పంచాయతీకి వేరే ఇబ్బందులు ఏం లేవు. ఎస్సీ వర్గీకరణ ఉండాలి. ఎందుకంటే కేవలం ఒకే వర్గం వారికి ఎక్కువ అంటే అందరూ కూడా లబ్ధి చెందలేకపోతున్నారు. కాబట్టి ఎవరికి వాళ్ళు న్యాయంగా వాళ్ళ వర్గీకరణ ఉంటే ఎవరి కులానికి వాళ్ళకు స్థానికంగా వాళ్ళకు అవకాశం దక్కే. అంటే స్థానికంగా కూడా గ్రామాల్లో కానీ అభిప్రాయ సేకరణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
కానీ జరుగుతూ ఉంది. ఇప్పుడు మొన్న బీసీ వాళ్ళు కానీ, లేకుంటే ఎస్సీ కమిషన్ వాళ్ళు, బీసీ కమిషన్ వాళ్ళు అక్కడక్కడ జిల్లా హెడ్ క్వార్టర్లో అభిప్రాయ సేకరణ కుల సంఘాలను చేసుకోవడం కూడా జరిగింది. దాంట్లో నేను వీరశైవ లింగాయత్ జిల్లా అధ్యక్షుడు నేను ఇప్పుడు ప్రస్తుతం. ఆ విధంగా కూడా నేను వెళ్ళడం జరిగింది. మా యొక్క అభిప్రాయాలు చెప్పడం జరిగింది. అంత అభిప్రాయ క్రోడీకరణ అయిన తర్వాత వాళ్ళ నిర్ణయం ప్రకారం చేస్తూ కొంచెం జాప్యం జరుగుతున్నమాట వాస్తవం. ఎస్సీ వారికి ఇక 100% వాళ్ళు ఏమంటారంటే మందకృష్ణమాది గారు మొదటి నుండి పోరాడుతున్నాడు కాబట్టి ఆయనకి ఇదంతా అది అమలు చేసినటువంటి ఘనత మాత్రం రేవంత్ రెడ్డి గారిది. లేదు, అదంతా అవాస్తవము. కులగణన అనేది దేశ ప్రాతిపదికంగా అంతటా ఉండాలి. కుల ప్రాతిపదికన అభివృద్ధి జరగట్లేదు కాబట్టి వారికి కూడా అవకాశం ఇవ్వాలి. వెనుకబడిపోతున్నారు కాబట్టి వాళ్ళని ముందు తీసుకురావాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు సూచన మేరకే మన ఆంధ్రప్రదేశ్లో మన తెలంగాణలో మొదట ఏర్పాటు చేయడం జరిగింది కులగణన. అది అవాస్తవం. ఎందుకంటే అది అభివృద్ధే కులగణన. అది వేరు, ఆ అంశం వేరు, ఈ అంశం వేరు. 6 గ్యారంటీల అంశం వేరు, కులగణన అనేది వేరు. కట్టుబడి ఉంటుంది కంపల్సరీ. మాకు అధిష్టానం మాకు ఆదేశాలు ఇచ్చారు. మేము కూడా ప్రజలను ఉత్తేజితం చేస్తున్నాం. అటువైపు కొంత అపోహ ఉంటుంది. మంచి పని చేసేటప్పుడు ఏదో కొంత అపోహ ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తాయి, కానీ దాన్ని ధీటుగా ఎదుర్కొంటాం. అది కాంగ్రెస్ పార్టీ రెడ్ల రాజ్యం అని అనకుండా, సరే ఇక మొదటి నుండి రాజకీయంలో రెడ్డిలు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రాంతం, దాన్ని బట్టి వాళ్ళు టికెట్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. కొంత నిరుత్సాహం అవుతున్నారు. ఎందుకంటే బీసీలు మాకు టికెట్ రాకపోయాయని చెప్పి ఉంటుంది, కానీ మొదటి నుండి రాజకీయాల్లో ఉన్నటువంటి కుటుంబాల నేపథ్యంలో వస్తున్నాయి కాబట్టి దాని మీద ఎక్కువ కామెంట్ చేయదలుచుకోవాలి. అది అనేది కుటుంబ పాలన అనేది గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒకటే ఇంటి నుండి వచ్చింది కాబట్టి అది కుటుంబ పాలన. ఇక్కడ కేవలం ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్ప ఎవరు కూడా భార్యాభర్తలు కానీ ఎక్కడ కూడా లేరు. వాళ్ళు మొదటి నుండి కూడా వాళ్ళ కుటుంబాలు అంటే ఇప్పుడు కోమరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు ఎప్పుడో విడిపోయారు. వాళ్ళు అన్నదమ్ములు. ఇది ఎవరికి వాళ్ళే సొంతంగా నియోజకవర్గాలు ఉన్నాయి. వాళ్ళు మొదటి నుండి కూడా ప్రజల పక్షాన పోరాడుతున్నారు కాబట్టి వాళ్ళకు దాంట్లో సమంజసమే, తప్పేం లేదు. అక్కడ ఇంకో నాయకుడు ఎదిగినాడు, తప్పకుండా వాళ్ళు కూడా అవకాశం ఇస్తారు. వాస్తవం. నేను ఒక బీసీగా చెప్తున్నా, మాకు కూడా అవకాశం ఇస్తూ ఉన్నారు. మాకు అవకాశం వచ్చినప్పుడు అలా పిలుస్తూ ఉన్నారు, మాకు కూడా ఇస్తూ ఉన్నారు, టికెట్లు ఇస్తూ ఉన్నారు, అన్నీ చేస్తున్నారు. అది గెలుపు గుర్రాలు అనేది ఆలోచన. కాంగ్రెస్ పార్టీ ఏంటంటే గత 10 సంవత్సరాల నుండి అధికారం లేకపోవడం, మరి ఎలాగైనా మనం అధికారం రావాలంటే గెలిచే వ్యక్తిని తీసుకోవడం జరుగుతుందని చెప్పి ఆలోచనతో చేయడం జరిగింది కొన్ని చోట్ల. అది వాస్తవమే, కానీ గెలుపు కూడా ముఖ్యం కాదు, అధికారం ముఖ్యం కాబట్టి ఆ విధంగా అడిగేస్తారు. బీసీలు వస్తున్నాయి ఇప్పుడు ముందు అన్ని సంఘాలు కూడా కలిసి మనమంతా బీసీ ఐక్యవేదికని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. దాని పక్షాన అందరూ కూడా పోరాడుతున్నాం, అడుగుతూ ఉన్నాం. మాకు కూడా రిజర్వేషన్ ప్రకారంగా మాకు ఎన్ని సీట్లు వస్తే అన్ని సీట్లు ఇవ్వడం అధిష్టానం ముందు పెడతా ఉన్నాం. ఐక్యత అంటే ఇప్పుడు అధికార దాహం. బీసీలో కూడా ఒకరి మీద ఒకరికి అపోహలు, వాళ్ళు పెద్దగా అవుతారో వీళ్ళు పెద్దగా వాళ్ళే అధికారంలోకి వస్తారో అనేది అపోహ ఉండే, కానీ ఒక సమైక్యతతో కూర్చొని మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంత. బీసీలు రాబోయే కాలంలో ఒక సంఘటితంగా పోరాడితే తప్పకుండా అధికారం వస్తారు, బీసీలకు న్యాయం జరుగుతుందని చెప్పి అనుకుంటారు. ఇప్పుడిప్పుడే ఉత్తేజితులు అవుతారు కాబట్టి ఇప్పుడు నిజం తెలుసుకుంటున్నారు కాబట్టి తప్పకుండా రాబోయే కాలం ఒక 5-10 సంవత్సరాల లోపల బీసీలు అధికారంలోకి వస్తారని నమ్మకం. అలాంటిది ఏం లేదు. మా పార్టీలో ఎవరి సంస్థ స్థానం వారికే ఉంది. కేవలం అప్పటి ఎలక్షన్ ప్రకారం ఎలక్షన్లో ఎన్నికల గెలవాలనే ఉద్దేశంతో అది చేయడం జరిగింది, కానీ అట్లాంటిది ఏం లేదు. సీనియర్లను పక్కన పెట్టింది అనేది ఎక్కడ కూడా లేదు. వాళ్ళ వ్యక్తిగత వాళ్ళే పార్టీని వదిలిపెట్టిపోయిన సందర్భాలు కొన్నిసార్లు. ముఖ్యంగా రైతులను ఆదుకున్నాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల వరకు రుణాలు మాఫీ చేయడం ప్రజల్లో చాలా సంతోషం. గత ప్రభుత్వం చేయలేని విధంగా ఒకేసారి రుణమాఫీ చేయడం, మళ్ళీ తిరిగి రుణాలు ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా ఈ ప్రాంతం అంతా కూడా వ్యవసాయ ఆధారిత ప్రాంతం. వాళ్ళంతా చాలా సంతోషంగా ఉన్నారు రైతులు. అదే ఆ మాట అవాస్తవం. ఎందుకంటే బతుకమ్మ చీరలు అంటే కేవలం వాళ్ళ కమిషన్ల కోసం ఇవ్వడం జరిగింది, నాణ్యత లేని చీరలు ఇవ్వడం జరిగింది. అయితే పార్టీలో చర్చించిన తర్వాత ఆ 200-300 చీరల బదులు మంచిగా వాళ్ళకు ఏదైనా ప్రోత్సాహం ఇవ్వాలనే ఆలోచనతో అంటే ప్రభుత్వం ప్రస్తుతం ఆదాయం లేని పరిస్థితిలో ఉంది కాబట్టి వచ్చిన తర్వాత అన్నీ కూడా చేస్తామనే ఆలోచన.
బతుకమ్మ చీరలు అంటే ఆర్థిక సంక్షోభంతో రాష్ట్రం అంతా దివాలా తీసే పరిస్థితిలో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి గారు కొంత టైం తీసుకోవాల్సి వస్తుంది. చేస్తారు, తప్పకుండా అమలు ఇస్తారు. అమలు 500 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది. సంక్రాంతికి ఇవ్వచ్చు అనేది ఆలోచన. 500 రూపాయలు ఇస్తాం లేదు, అందరు కూడా ప్రజలందరూ కూడా ఉచిత ప్రయాణం చాలా సంతోషంగా ఉన్నారు. మహిళలంతా, ముఖ్యంగా మహిళలకు ఎక్స్ప్రెస్ వరకు కూడా ఫ్రీగా బస్సులో ప్రయాణం చేస్తూ ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. లేదు అంటే రోడ్డు రవాణా సంస్థ కొంచెం అంటే ఇప్పుడు ఇచ్చినటువంటి ఉచితాలతో కొంచెం సంక్షోభం ఉంది కాబట్టి అది గట్టెక్కినాక అన్ని విధాలా చేస్తాం, బస్సులు పంపి ఏర్పాటు చేస్తాం. తప్పకుండా ఈ వచ్చే స్థానిక సంస్థల్లో మేము పోటీ చేయడం జరుగుతుంది. అవకాశం ఎట్లా వస్తుంది? రిజర్వేషన్ ప్రకారం. ఒక పంచాయతీ ఎన్నికలు అనేవి రిజర్వేషన్ ప్రకారం జరుగుతూ ఉంటాయి. మాకు అవకాశం వస్తే మేము తప్పకుండా మేము పోటీ చేయడం జరుగుతుంది. అలాగే ఒకవేళ మాకు రిజర్వేషన్ అనుకూలించకపోతే జిల్లా పరిషత్తులు కానీ మండల పరిషత్తులో కానీ పోటీ చేయడానికి మేము సన్నద్ధంగా ఉన్నాం. సర్పంచ్ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, ఏదైనా కూడా తప్పకుండా మేము క్రియాశీలకంగా పాల్గొంటాం. సేవ చేయడానికే మేము ఎన్నికల్లో పాల్గొని రాబోయే 5 సంవత్సరాలు కూడా ప్రజలకు సేవ చేస్తాం. తప్పకుండా గతంలో లేని విధంగా మార్పు, మేము అభివృద్ధి మా ఆకాంక్ష, గ్రామ అభివృద్ధి మా ఆకాంక్ష. మేము మొదటి నుండి కూడా గత 10 సంవత్సరాలు నేను సర్పంచ్గా ఉన్నప్పుడు కూడా గ్రామాన్ని సుమారుగా 2 కోట్లతో అభివృద్ధి చేయడం జరిగింది. స్కూల్ బిల్డింగ్లు, హాస్పిటల్ బిల్డింగు, మరి వాటి మంచినీటి సరఫరా కానీ, రోడ్లు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కూడా, ఇవన్నీ కూడా మేము చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కూడా ఇంకా మిగిలిపోయిన పనులు చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఏదో ఒక బాగా ప్రతి గ్రామంలో కూడా ఉంటారు ఒక 5%, ఏదంటే డబ్బు మద్యం అనేది. కానీ ఈ గ్రామాల్లో అది ముఖ్యం కాదు. గ్రామాల్లో ఏముంటుందంటే ప్రజలకు పనిచేసే వ్యక్తి కావాలి, ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి కావాలి, వారిని ఎన్నుకుంటారు. కాబట్టి మాకు ఆ విశ్వాసం ఉంది, తప్పకుండా మేము గెలుస్తామని. మా కొత్తపల్లి గ్రామ ఓటర్ మహాశయులకు మా విజ్ఞప్తి, ఎప్పుడు కూడా తన ఓటును డబ్బు కానీ మద్యాన్ని కూడా అమ్ముకోకుండా నిజమైనటువంటి రాజకీయ నాయకులు, నిజమైన సేవ చేసేటటువంటి అంటే అభివృద్ధి పథంలో నడిపించే వ్యక్తులకే ఓటేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. చాలా ప్రాధాన్యత ఇస్తుంది విద్యా ఉద్యోగం అనేది. ఉద్యోగ రీత్యా ఏమైంది, జాబ్ క్యాలెండర్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా విద్య అంటే ప్రతి గ్రామాల్లో స్కూళ్ళకు ప్రిఫరెన్స్ ఇస్తూ హాస్టల్స్కు ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. మెనూ ఛార్జెస్ కూడా పెంచడం జరిగింది. అలాగే వైద్యం చూస్తే ఎక్కడ కూడా ఖాళీగా లేకుండా అన్ని పోస్టులను కూడా ఏంటంటే ఫిలప్ చేసి తప్పకుండా ప్రజలకు ఉచితంగా వైద్యం అందించే ఏర్పాటు దిశలో ఉంది. అలాగే ఇంకా ఉద్యోగాలు చెప్తే జాబ్ క్యాలెండర్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ఎప్పుడు లేని విధంగా 50-55 వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరం. అదే జాబ్ క్యాలెండర్ ప్రకారం ప్రజలకు అందుబాటులో ఉంటుందని మేము అనుకుంటాం. వైద్యం కూడా ఎక్కడ చూసినా హాస్పిటల్స్లో, మరి ముఖ్యంగా ఈసారి ఏమైందంటే ప్రతి జిల్లాలో కూడా హెడ్ క్వార్టర్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడం కాబట్టి ప్రజలకు అందుబాటులో వైద్యం చాలా దగ్గర ఉంది. ఉచితంగానే అన్ని హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, క్యాన్సర్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. పార్టీ అధికారంలో వచ్చి సంవత్సరం పూర్తి చేసుకున్నాం. కాకపోతే కొన్ని ఆర్థిక సంక్షోభం వల్ల కొన్ని ఇచ్చినటువంటి హామీలు కొంచెం నెరవేరలేకపోయినాం. వచ్చే సంవత్సరం వీటిని కూడా పూర్తి చేస్తామని చెప్పి ఆశిస్తున్నాం. 2025లో మొత్తం కూడా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేస్తామని ఆశిస్తాం.